ఈ వీడియోలో ఏపీఎస్ఎస్సి రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్ సంబంధించి ఆ జవాబు పత్రాలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా రీవెరిఫికేషన్లో ఏమైనా మార్క్స్ పెరిగాయా తగ్గాయా అనేది మనం ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన bsc.ap.gu.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్విక్ లింక్స్లో ఆర్వీఆర్ఆర్సి మార్చి 2024 రిజల్ట్స్ ఇన్ స్కూల్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ని ఎనేబుల్ చేశారు. ఇక్కడ మనం ఈ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ అనేది స్కూల్ లాగిన్లో మాత్రమే ఉంది. కాబట్టి స్కూల్ లాగిన్లో పాఠశాల యొక్క స్కూల్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కార్నర్లో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎవరెవరు అప్లై చేశారు, ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారు, అదేవిధంగా ప్రీవియస్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా ఇప్పుడు రీవెరిఫికేషన్లో ఎన్ని మార్క్స్ పెరిగాయా తగ్గాయా అనేది ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ రీవెరిఫికేషన్ సంబంధించి ఆ ఆన్సర్ స్క్రిప్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ విద్యార్థికి పేరు ఎదురుగా డౌన్లోడ్ రిపోర్ట్ ఆర్ ఆన్సర్ స్క్రిప్ట్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మనం ఆ ఆన్సర్ స్క్రిప్ట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి మార్క్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ అవర్ మార్క్స్ అని వస్తే మాత్రం ఎలాంటి మార్కులు అనేవి పెరగలేదని అర్థం. అదేవిధంగా ఇంకేమైనా అప్లికేషన్స్ కనిపించకపోతే త్వరలోనే అవి కూడా విడుదలవుతాయని చెప్పేసి ఇక్కడ మనకి ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా స్కూల్ లాగిన్ నుంచి ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ని ఈ విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.